నమస్తే, వెల్కమ్ టు జనిత టీవీ. వార్తాపత్రికల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలోని ఒక భాగం ఇది. రైతుల ఖాతాల్లోనికి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తుంది. దానికి సంబంధించి రైతు భరోసాకు నిధులు విడుదల చేసింది. వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినాయి. అందుకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనకు కనబడుతుంది. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న రైతు భరోసా స్కీమ్ ఇప్పుడు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది ప్రారంభించింది. ఇక ఏడాదికి ఎకరానికి 10,000 నుంచి 12,000కు మించినటువంటి ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 606 గ్రామాల్లో ఇవాల్టి నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడం అనేది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇక దీంతో రైతు భరోసా సాయం కింద ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఈ వార్త అనేది వారికి సంతోషం కలుగజేస్తుంది. సో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా స్కీమ్ కింద సంబంధించినటువంటి డబ్బులు వారి ఖాతాలో జమ కావడం అనేది స్టార్ట్ అయింది. ఇక రైతన్నలు ఏ రీతిగా వారంతా సంతోషం వ్యక్తం చేస్తారో, వారి అడుగులు ఏ విధంగా ముందుకు పడతాయో అనేది వేచి చూడాలి. ఇక రైతన్న పండించే ప్రతి పంట అక్కడ ప్రజలకు అందరికీ అందాలనేటువంటి దృఢ సంకల్పము, ఆ తర్వాత రైతులు ఏనాడు వారు ఆవేదనతోటి బాధలతోటి ఉండకూడదనేటువంటి దృఢ నిశ్చయంతో సంకల్పంతో కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు పోతున్న దానికి కారణంగానే ఈనాటి ఈ రైతు భరోసా స్కీమ్ కు సంబంధించినటువంటి డబ్బులు ఇందులో పడడం అనేది అందుకు తగినట్టుగానే ప్రభుత్వం విడుదల చేసింది. మరొక వార్త చూస్తే, ఇక పాలిటిక్స్ లో సెల్ఫ్ మేడ్ లీడర్స్ అని చెప్పేసి పొలిటికల్ గా అంటే రాజకీయాల్లో లీడర్స్ అనేది వారంతా వారే తయారవుతున్నారు. ఎవరు తయారు చేయవలసినటువంటి అవసరం లేదు. అంటే నేరుగా ప్రజలకు తోటి మమేకమై ప్రజల కోసం సేవ చేస్తూ ముందుకు నడిచిన వ్యక్తి తాను వ్యక్తిగతంగా ఒక రేంజ్ లో మంచి గుర్తింపు పొందుతాడే. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. అలాంటి కోవలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఎన్టీఆర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారు. ఇక స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం అయినటువంటి ప్రఫుల్ల, కమెడియన్ టు ముఖ్యమంత్రి అయినటువంటి భగవంత్ సింగ్ మాన్, ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సీఎం అయినటువంటి కేజ్రీవాల్. సో ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఓ ప్రత్యేక కథనం ఇక్కడ ప్రచురించింది. దానికి సంబంధించిన వార్త ఇక మళ్ళీ మనం చూద్దాం. దానికంటే ముందు మరికొన్ని చూద్దాం. ఇక 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు పిల్ దానికి సంబంధించింది. ఇక మున్సిపాలిటీలో అన్ని విలీనమైనటువంటి గ్రామాల వారికి వర్తింపక చేయకపోవడం మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమైనటువంటి వాదన సిఎస్ కు ఆదేశాలు ఇచ్చినటువంటి సిజే ధర్మాసనం. సో దానికి సంబంధించి మున్సిపాలిటీలోని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం దాని మీద 4 వారాల 4 వీక్స్ లోపల దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. భూమి లేని రైతు కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగానే లాంఛనంగా ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో విలీనమైనటువంటి గ్రామాలకు దానికి సంబంధించినటువంటి రైతు కూలీలకు కూడా ఈ పథకం ఖచ్చితంగా అమలు చేయాలా, వర్తింప చేయాలనేది ఒకటైతే అది కూలీలకు ఈ పథకం వర్తింప చేయటం లేదని చెప్పేసి నారాయణపేట వాసి గవినోల శ్రీనివాస్ వాళ్ళ ఈ స్కీమ్ మీద ప్రజా ప్రయోజనం వాద్యంపై దాఖలు చేశారు. దీని మీద విచారించారు సిజే ధర్మాసనం. పురపాలికలోని రైతు కూలీలకు ఆత్మీయ భరోసా మీద 4 వారాల్లో దీనిపైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి సిఎస్ శాంతికుమారిని ఆదేశించింది. రైతన్నలు వాళ్ళు కూడా ఏ రకంగా కూడాను నష్టపోవద్దు. ఇటీవల గ్రామాల్లో అన్ని విలీనమైనటువంటి మున్సిపాలిటీలో విలీనమైన వారందరూ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. వారంతా మళ్ళీ తిరిగి రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి వారి మీద తిరిగి ఆలోచన చేసి సరైనటువంటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ కోర్టుకు ధర్మాసనానికి ఆ విషయాన్ని వెల్లడించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటిది. దానికి సంబంధించినటువంటిది అంటే ఏ రైతన్నను కూడాను తన ఆవేదనను వ్యక్తం చేయడానికని అటు ప్రభుత్వాన్ని
దగ్గర గోస పెట్టుకుంటే తగిన సమాధానం వస్తే బాగుంటుంది. కానీ రాని పక్షంలోనే అటు న్యాయస్థానానికి పోవాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈ న్యాయస్థానానికి ధర్మాసనానికి వెళ్ళినప్పటి నుంచి ఇక వారికి వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఇది ఇక్కడ మనకు కనబడుతుంది. 4 వారాల్లో ఈ నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పింది. ఇక హైకోర్టుకు ఎంపీ ఈటల వెళ్ళినటువంటిది ఏకశిలానగర్ లో అక్కడ జరిగినటువంటి ఘటన మీద ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి అంటే పేదల యొక్క భూములను అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు, వాటి మీద ఏ చర్యలు పోలీసులు తీసుకోవట్లేదు, న్యాయం కావాలని చెప్పేసి వారంతా ఆయనను మొరబెట్టుకున్నప్పుడు అక్కడ ఆ ఏకశిల నగరానికి వెళ్లి వారిని నచ్చజెప్పే ప్రయత్నము, అందులో వారిని వారించడం అనేది జరిగింది. దానికి సంబంధించి అక్కడ పిటిషన్ పోలీస్ స్టేషన్ లో దాఖలు కావడం, దాన్ని కొట్టివేయాలని చెప్పేసి ఆయన కోరడం దానికి సంబంధించినటువంటిది. అయితే న్యాయం కావాలని చెప్పేసి ప్రజాప్రతినిధుల దగ్గరికి బాధితులు వెళ్ళటం అనేది పరిపాటి, అది సామాన్యమైనటువంటి విషయమే. కాకపోతే ఎక్కడ న్యాయం దొరకని పక్షంలో అక్కడ రాజకీయ నేతల్ని, వారి యొక్క నియోజకవర్గంలోని నేతల్ని కలుసుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి విధానమే. కాబట్టి ఎటువంటి అన్యాయం జరగవద్దనేటువంటి తలంపుతోటే నేతలు అనేది వారికి మధ్యకు వచ్చి ఆ పేపర్లను చూసి వారికి న్యాయం చేయడానికని ముందుకు వస్తారు. అటువంటి పక్షంలో ఆయన మీద కేసు పెట్టడం అనేది సమంజసమైనటువంటిది కాదు. అయితే ఇక్కడ విషయం చూద్దాం, అసలు వార్త ఏ రకంగా ఇక్కడ ఇచ్చారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా పోచారం పిఎస్ లో ఇటీవల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కోరుతూ ఆయన ఇవాళ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇటీవల పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలా నగర్ లో రాజేందర్ పర్యటించారు. అయితే ఆ సందర్భంగానే ఇంటి స్థలాల యజమానులను స్థిరస్థి దళారులు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆగ్రహంతో ఆయన ఒకరి మీద చేసుకున్నటువంటి సందర్భం. ఈ ఘటనతోటి పోలీసులు అక్కడ ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఈటెల హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో దానికి సంబంధించినటువంటి విషయం ఎటకేలకు ఇవి ఎన్నో పెద్ద పెద్ద కేసులు ఉన్నటువంటి తరుణంలో ఇలాంటి చిన్న తగాదాలకు సంబంధించినటువంటిది ఓకే తొందరగానే ఈ సమస్య పోతుంది. ఇక మరొక వార్త కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతి అన్నకు బెయిల్ దొరికింది. ఆ తర్వాత మిగతా వారికి కూడా ప్రయత్నం చేశారు, వారందరికీ బెయిల్ దొరకనటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా ఇన్ని రోజులుగా జైల్లో మగ్గుతున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు ఏఎస్పీ తిరుపతి అన్నకు బెయిల్ దొరకడం మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇదే ఫస్ట్ తొలి రెగ్యులర్ బెయిల్ అనేది ఇక్కడ దానికి సంబంధించింది వార్త ఇక్కడ కనబడుతుంది కూడాను. తెలంగాణలో ఇప్పటి వరకు సంచలనం రేపించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఏఎస్పీ సస్పెండెడ్ మేకల తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో బెయిల్ పై హైకోర్టులో తిరుపతన్నకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఈ పిటిషన్ ను ఇవాళ విచారించినటువంటి జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఒక షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతిని ప్రధాన నిందితుడని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకురావడం, ఆ తర్వాత ఆ పిటిషనర్ తరఫున అడ్వకేట్ కూడాను అక్కడ వారిద్దరి మధ్య వాదనలు కొనసాగడం అనేది జరిగింది. అయితే ఈ సందర్భంగా ధర్మాసనం కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. 10 నెలలుగా ఆ పిటిషనర్ జైల్లోనే ఉన్నారు. సో ఈ కేసులో ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందువల్ల పిటిషనర్ ఇంకా జైల్లోనే ఉండవలసినటువంటి అవసరం కనిపించడం లేదు అని వారు అంటున్నటువంటి విషయం. ఇక ఈ కేసు ట్రయల్ కు పూర్తిగా సహకరించాలని చెప్పేసి పిటిషనర్ కు కోర్టు సూచించింది. సాక్షులను ప్రభావితం చేసే దిశగా గనుక ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు ఛాన్స్. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటి బెయిల్ ఇక్కడ ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వారు కూడా దాఖలు చేసుకున్నారు, వాళ్ళందరికీ ఎవరికి రాలేదు. ఇక ముందు కూడా వారి యొక్క పిటిషన్ కూడా కోర్టు ఏ రకంగా స్వీకరిస్తుంది, ఏ రకంగా బెయిల్ మంజూరు చేస్తుంది అనేది ఇక వేచి చూడాల్సిందే. ఎటకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరన్నది
ఎంతవరకు వాళ్ళు శిక్షార్హులు అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం ఏ దిశగా అడుగులు ముందేస్తుంది అనేది, ఇక ముందు ఏం జరగబోతుంది అనేది ఇక వేచి చూడాల్సిందే.